వెల్కమ్ బ్యాక్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఎవరంటే టీడీపీ సీనియర్ నాయకులు మాచల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, గత వారం రోజులుగా అమరావతి గురించి మాట్లాడుకుంటున్నారు. అమరావతి మనకి రాజధానిగా రావడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి సార్? రాష్ట్ర విభజన తర్వాత మనకి రాజధాని రాష్ట్రంగా మనం విడిపోవడం జరిగింది. మరి ఆ సమయంలో మొట్టమొదటిసారిగా మరి రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయటం, ఆ తర్వాత రాజధాని నిర్మాణం కోసం ఎక్కడైతే స్థలం బాగుంటుంది అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు కూడా రాయలసీమ కానీ కోస్తాంధ్రగా అన్ని చోట్ల కూడా మరి పరిశీలించడం జరిగింది. దీనికి కొన్ని కమిటీలు కూడా వేయడం జరిగింది. కమిటీల వారి రికమెండేషన్ ప్రకారం మరి అమరావతి ప్రాంతంలో రాజధాని అయితే ఇది బాగుంటుంది, రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్నది అని చెప్పి పక్కనే కృష్ణానది ఉండటం ఒకటి, అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగా ఉండే ప్రాంతం ఇది. వర్షం వచ్చినా కానీ ఎలాంటి తుఫాన్లు వచ్చినా కానీ ఈ ప్రాంతం దీనికి అమరావతికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఇది ఒక మంచి ప్రాంతం. దీనికి ఒక గత చరిత్ర ఉంది. గతంలో మరి దేవతలు నడయాడిన ప్రాంతం అది. అమరావతి మరి గతంలోనే ఒక రాజధానిగా ఉన్న ప్రాంతం. ఇన్ని ప్రాముఖ్యతలు ఉన్న ప్రాంతం కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా రాష్ట్రానికి రాజధానికి నిర్మాణానికి కావాల్సినటువంటి భూములు కూడా వారు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా 33,000 ఎకరాలని ఉచితంగా రాజధాని నిర్మాణానికి ఇవ్వడం అనేది కలిసి వచ్చిన అంశం. అక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా రైతులు ఉచితంగా భూములు ఇవ్వడం అనేది జరగదు. అది కేవలం మన ఆంధ్రాలోనే అమరావతి రాజధాని నిర్మాణం కొరకే రైతులు కూడా ఆ ప్రాంత రైతులు ఎంతో మంచి హృదయంతో వారి యొక్క భూములు కూడా రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసిన ఘనత ఆ ప్రాంత రైతులని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. అందుకనే ఆ ప్రాంతం అన్ని రకాలుగా రాజధాని నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి అది మన గుంటూరు జిల్లాలో ఉండటం వల్ల ఈ ప్రాంత ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం మరి ఎన్నో అంతర్జాతీయ స్థాయి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆఫీసులు కానీ కేంద్ర బ్యాంకులు కానీ అన్ని సంస్థలు కూడా ఈరోజు అమరావతిలో రావడం కోసం అమరావతిలో ప్రారంభించడం కోసం సిద్ధంగా ఉన్నారు. మరి అమరావతి అభివృద్ధి చెందితే మరి రాష్ట్రం అంతా కూడా సస్యామలంగా ఉంటుందని చెప్పి ఒక భౌగోళికంగా కానీ వాస్తుపరంగా కానీ అమరావతి ఒక మంచి ప్రాంతం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు రాజధాని అమరావతికి. మళ్ళీ శంకుస్థాపన ఏంటని ప్రజలు అంటున్నారు సార్, దానికి మీరేమంటారు? గతంలో మరి అప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదనే దసరా పండుగ రోజు మనం ఆ రోజు అమరావతి నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఆ తర్వాత మరి పరిపాలన సౌలభ్యం కోసం పరిపాలన కోసం కొన్ని బిల్డింగ్ల నిర్మాణం కూడా చేపట్టి మరి సచివాలయం కానీ అసెంబ్లీ కానీ అలాగే ప్రభుత్వ అధికారుల నివాసంగా ఉండడానికి బిల్డింగ్లు కూడా కొంత కట్టడం జరిగింది. మరి ఆ నిర్మాణాలు చేపట్టిన తర్వాత 2019 ఎన్నికలు రావటం, కొంత అభివృద్ధి జరిగిన తర్వాత 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మరి అంతకుముందు కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటాను, మరి అమరావతి రాజధాని నిర్మాణానికి మా యొక్క మద్దతు ఉంటుందని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా మాట ఇచ్చిన మాట వాస్తవమే కదా. మరి ప్రభుత్వం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సగంలో ఆగిపోయిన అమరావతి నిర్మాణాలని పూర్తి చేయకుండా మరి అక్కడున్న అమరావతి చేసినట్టు కట్టుబడులన్నీ కూడా ధ్వంసం చేసి ఇది రాజధాని కాదు, ఒకటి కాదు రాజధాని 3 రాజధానులు కావాలని చెప్పి ఎక్కడో వెనుకబడ్డ దేశం సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉంటే మన ఆంధ్రలో కూడా 3 రాజధానులు ఉంటే బాగుంటుందని చెప్పి మరి హైకోర్టు తీసుకెళ్లి కర్నూలులో పెడదాం, పరిపాలన బిల్లు తీసుకెళ్లి వైజాగ్లో పెడదామని చెప్పి శాసనసభను ఇక్కడ అమరావతిలో ఉంచుతామని చెప్పి రాజధాని మరి అతను అనవసరంగా డిస్టర్బ్ చేసి రాజధాని నిర్మాణాన్ని నిలిపేయడం కాకుండా మరి ఆ ప్రాంత ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టిన సంఘటన మనం చూసాం. అందువల్ల ఆ నిర్మాణం మధ్యలో ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత మరలా ఇప్పుడు 2025లో ప్రజలందరూ కూడా మరి ఈ ప్రాంతం రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రాజధాని నిర్మాణం కావాలన్నా సమస్య లేని రాష్ట్రం తీర్చిదిద్దాలంటే అది ఒక పరిపాలన అనుభవం, రాజకీయ అనుభవం ఉన్నట్టు చంద్రబాబు నాయుడికి సాధ్యం అవుతుందని చెప్పి కూడా ప్రజలు మరి మొన్న మళ్ళీ తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీతో పట్టం కట్టడం జరిగింది. మరి ప్రజల ఆశయాల మేరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు మరి రాష్ట్రానికి రాజధాని లేని రోడ్డు తీర్చడం కోసం మరలా ఇప్పుడు భూమి పూజ చేయడం కాదు, పనులు ప్రారంభిస్తున్నాం. దాన్ని మళ్ళీ ప్రధానమంత్రి ఎవరైతే అప్పుడు భూమి పూజ చేశారో అదే ప్రధానమంత్రి గారు మళ్ళీ వచ్చి రేపు పనులు ప్రారంభించబోతున్నారు.
మరి రాబోయే రోజుల్లో ఈ రాజధాని అతి త్వరలోనే నిర్మాణాన్ని పూర్తి చేసుకొని రాష్ట్ర ప్రజలకి మరి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక మంచి రాజధాని, ప్రజా రాజధాని అన్ని సౌకర్యాలతోటి 100 సంవత్సరాలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాజధాని నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. అక్కడనే రైల్వే స్టేషన్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, అన్ని రాజధానికి కావాల్సిన అన్ని హంగులు ఏర్పాటు చేస్తూ మరలా రాజధాని పునఃప్రారంభిస్తున్నారు. రేపు 2వ తారీఖు సాయంత్రం మోడీ గారి చేతుల మీదుగా మరలా ప్రారంభించబోతున్నాం. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా సంతోషించదగ్గ విషయం ఇది. మరి ఈ రకంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు దాకా కూడా మనం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కొంచెం అవహేళనకు గురయ్యారు. మీకు రాజధానే లేదు, మీకు రాజధాని లేని ప్రజలు మీరు చెప్పుకోవడం అన్న సంఘటన మనం చూస్తున్నాము. మరి త్వరలోనే మరి రాష్ట్ర ప్రజల యొక్క కోరిక నెరవేరబోతుంది. ప్రజా రాజధాని బ్రహ్మాండంగా మంచి నూతన రాజధాని ఎక్కడా లేని విధంగా నిర్మాణం పూర్తి చేయబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అసలు 4 సంవత్సరాల్లో అమరావతి రాజధాని పూర్తవుతుందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా పూర్తి అవుతున్నామా. అప్పుడు మరి 2015 తర్వాత భూసేకరణ మరి నిర్మాణానికి దానికి కావాల్సిన ప్లానింగ్ కానీ డిపిఆర్ రిపోర్ట్స్గా తయారు చేయడంలో కొంత సమయం పోయింది. దానివల్ల మరి చివరిలో కొంత నిర్మాణం చేపట్టి ఆగిపోవడం, తర్వాత ప్రభుత్వం మారడం వల్ల మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసి వదిలేయటం వల్ల అప్పుడు లేట్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అన్ని రకాలుగా సిద్ధపడి మరి నిధులకు కూడా కొరత లేదు. ఇప్పుడు రాజధాని నిర్మాణం 5 సంవత్సరాలు కాదు, 2-3 సంవత్సరాల్లోనే రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. మీరు సూపర్ 6 పథకాలు హామీలుగా ఇచ్చారు, ప్రతిపక్షాలు అవి ఇవ్వట్లేదని అంటున్నారు. దానికి మీరేమంటారు? ఎన్నికలకు ముందే మేము మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలు పెట్టమాట వాస్తవం. మరి పెట్టిన దగ్గర నుంచి కూడా మరి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా గతంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని అధపదాలు తొక్కిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుల కుప్పగా మార్చి రాష్ట్రాన్ని ఒప్పజెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అయినా కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఎన్నికలకు ముందు ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టి సూపర్ 6 పథకాల్లో మొట్టమొదటిది 3,000 రూపాయల పెన్షన్ 4,000 ఇస్తారన్నాం. అలాగే వికలాంగులకి 6,000 ఇస్తానన్నాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే పెన్షన్లు 10 నెలల 1వ తారీఖు క్రమం తప్పకుండా ఇస్తున్నాము. మరి రెండోది ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఉన్నాము. గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. మరి రేపు నెలలోనే రైతు బంధు పథకం కింద రైతులకు కానీ, అలాగే మరి చదువుకునే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా వచ్చే నెల నుంచి కూడా వేయటం ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. మరి ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానం, ప్రధానమైన వాగ్దానం డిఎస్సి పెడతామని చెప్పి అన్నాం. అది ఆగి మరి అన్నమాట ప్రకారం డిఎస్సి కూడా మన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ టీచర్లందరూ కూడా ప్రభుత్వం డిఎస్సి ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతాం. ఈ డిఎస్సి ద్వారానే కాకుండా మిగతా ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలన్నీ కూడా మన రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులతోటి ఆ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కూటమి ప్రభుత్వ హయాంలో మన మాచల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా అభివృద్ధి చెందాం. మాచర్లని సమస్య లేని మాచర్ల నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పి మా శాసనసభ్యులు జూలకండి బ్రహ్మారెడ్డి గారు కూడా మంచి పట్టుదలతో ఉన్నారు. మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారికి కూడా మరి మాచర్లో ఉన్న సమస్యలని తెలుసు, అన్నిటి గురించి అవగాహన ఉంది ఆయనకి. ఆ సమస్యలని పరిష్కరించడం కోసం నిధుల కోసం మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకురావాలని చెప్పి ఆయనతో పాటు మా ఎంపీ మరి లావు శ్రీకృష్ణదేవరాయలు గౌడ్గా ఆయన కూడా మరి ఎంపీ గారు బ్రహ్మారెడ్డి గారు ఇద్దరు కలిసి మన మాచర్ల నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించాలని చెప్పి వారు కొత్త నిశ్చయంతో ఉన్నారు. అలాగే నిధులు కూడా అదేవిధంగా మరి మన గుంటూరు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏ నియోజకవర్గానికి కూడా రాని నిధులు మన మాచర్ల నియోజకవర్గానికి రావడం జరిగింది. మొన్న ఎంపీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 118 కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణానికి రావడం జరిగింది. అలాగే రాష్ట్రంలో మరి 4,500 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అవి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఆ నిధులు కూడా ఖర్చు పెట్టి గ్రామాల్లో ఇప్పటికే మరి ఈ ప్రభుత్వం వచ్చిన 4-5 మాసాల్లోనే గ్రామాల్లో రోడ్లు వేయడం జరిగింది, డ్రైన్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే పశువుల పాకలు గోపాల మిత్ర ద్వారా రైతులకు కావాల్సిన పశువుల షెడ్లు కూడా 90% సబ్సిడీతోటి ప్రభుత్వం అవసరమైన ప్రతి ఒక్కరు కూడా ఇచ్చి నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది. అలాగే మరి రాబోయే రోజుల్లో రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి నిదర్శనమే నిన్న వైజాగ్లో మరి టీసీఎస్ వారితో ఒప్పందం చేసుకోవటం. అలాగే మరి ఎన్నో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద, మన లోకేష్ బాబు గారి పరిపాలన మీద నమ్మకంతో ఈ రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి ఎంతోమంది పెట్టుబడిదారులు అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మన రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పటికే 4 లక్షల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయడానికి ఎంతోమంది ఒప్పందం చేసుకున్న
సంఘటన కూడా మనం చూస్తున్నాము. రాబోయే రోజుల్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా వేరే రాష్ట్రాలకు పోయి ఉద్యోగం చేసుకునే అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే అందరికీ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే రాబోయే రోజుల్లోనే మరి రైతులకు కూడా రైతు బంధు పథకం కింద డబ్బు కూడా అయిపోతున్నాము. మరి చదువుకున్న విద్యార్థులకు కూడా మరి అమ్మఒడి పథకం కింద వాళ్ళకు కూడా మరి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా వేయబోతుంది వచ్చే నెలలో ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజు మరి రైతులు కూడా మరి ఈ రోజు కందులు మార్కెట్ రేటు తక్కువ ఉంటే దాన్ని మార్కెట్ ద్వారా ప్రభుత్వం 7,800 రూపాయలతో రైతుల దగ్గర నుంచి కూడా కొనుగోలు చేస్తున్నాం. మరి ధాన్యం కూడా రైతుల దగ్గర నుంచి ధాన్యం కూడా కొనుగోలు చేసిన వెంటనే 2వ రోజు 3వ రోజే రైతుల ఖాతాలో డబ్బులు వేయడం జరిగింది. మరి గతంలో ప్రభుత్వం ఈ రకంగా మరి రైతులు ఆదుకోవడం జరిగిందా? మరి ఏమన్నా నిరుద్యోగ ఉద్యోగ అవకాశం కల్పించారా? రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చేశారా? ఎక్కడైనా ఒక రోడ్డు వేసారా, ఒక తట్ట మట్టేశారా? అలాంటి ఏమీ లేదు. గత 5 సంవత్సరాలు జరిగిన మన రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలన జరిగి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపించి పోయిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. కానీ అవన్నీ సరిదిద్దుకొని ఈరోజు నిధులు సేకరించుకుంటూ ఉన్న నిధులతోటి సక్రమంగా అభివృద్ధికి ఉపయోగించుకుంటూ నిధులు ఎక్కడ పక్కదారి పట్టకుండా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా మరి పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల, అలాగే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమితో భాగస్వామ్యం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్ర అభివృద్ధి కోసం సహాయ సహకారాలు బాగా అందిస్తున్నారు. కేంద్ర సహాయంతో మన రాష్ట్రం కూడా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అటు పారిశ్రామికంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ అన్ని రంగాల్లో కూడా మన పూర్తి స్థాయిలో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఫైనల్ గా మా ఛానల్ తరపున ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? నేను ప్రజలందరికీ ఒక్కటే చెప్తున్నాను, మీరు ఆశించిన విధంగా ఈరోజు ప్రజాప్రభుత్వం పరిపాలన చేస్తుంది. రాబోయే రోజుల్లో ఎలాంటి సమస్య లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈ ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా మరి రాష్ట్రంలో సమస్యలన్నీ పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఏదైతే సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పామో ఆ పథకాలు మొత్తం కూడా అమలు చేసి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలతో అనిపించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రేపు సాయంత్రం శుక్రవారం నాడు సాయంత్రం 4:30 గంటలకి మన రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి మన భారతదేశ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మరలా ప్రారంభించడానికి మోడీ గారు వస్తున్నారు. కాబట్టి మన మాచర్ల నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు మరి బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కార్యకర్తలు, యువకులు, అలాగే యువతలు కూడా, మహిళలు కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలను కేడాన్ని కోరుకుంటున్నాను. మరి అమరావతి పోవడం కోసం మన శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కూడా భారీగా మరి వాహన సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఈ వాహనాలను ఉపయోగించుకొని మరి మన మాచర్ల నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలందరూ కూడా కలిసి అక్కడ తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వాన్ని మనం బలోపేతం చేయడానికి, మన యొక్క సహాయ సహకారాలు అందించడానికి అందరం బయలుదేరి పోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.